తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లీజ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్, ఇటీవలి పరిణామాలపై చర్చ. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. రాయ్పూర్లో అమిత్ షా పర్యటన, ఛత్తీస్గఢ్ పోలీసుల సేవలపై ప్రశంసలు. బాపట్లలో మిర్చి రైతుల ఆందోళన, మద్దతు ధర కల్పించాలని డిమాండ్. నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని సురేఖ అన్నారు. చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారని సురేఖ చెప్పారు. బన్నీ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. తెలుగువారు ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఆయన కీర్తి అచంద్ర తారకం నిలుస్తుందనడంలో సందేహం లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి పవన్ కళ్యాణ్ మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవి. ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేట్ సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు, త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు.
ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్లో కూడా చెప్పాం మేము, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం. సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఆరోగ్యంగా ఉండే మార్గం, ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం. మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వాములు అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమైందో మీరు చూశారు 19లో నెత్తిన చేయి పెట్టి, తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఒకసారి జ్ఞాపకం ఉండాలి. ఒక కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో పర్యటిస్తున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు 2024 ప్రధానోత్సవంలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ పోలీసులకు 24 సంవత్సరాల అద్భుతమైన ట్రాక్ రికార్డుకు ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు లభించింది. రాష్ట్ర పోలీస్ దళం యొక్క అసాధారణ సేవ, విధుల పట్ల నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు పౌరుల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న ఛత్తీస్గఢ్ పోలీసులకు ఈ అవార్డు గర్వకారణమని అమిత్ షా అన్నారు. का विश्वास जीतकर इस सम्मान को प्राप्त करने की सिद्धि प्राप्त की है और एक सच अर्थ में छत्तीसगढ़ पुलिस के लिए और देश भर के पुलिस बल के लिए बहुत बड़ा एक प्रकार से सम्मान का विषय है और मेरे लिए भी बहुत सम्मान का विषय है कि राष्ट्रपति निशान अलंकरण समारोह में आज मुझे अपने हाथों से छत्तीसगढ़ जैसी जांबाज पुलिस को राष्ट्रपति निशान का अलंकरण करने का मौका मिला है। मैं विगत 5 सालों से छत्तीसगढ़ पुलिस के साथ नक्सलवाद के खात्मे के लिए संपर्क में रहा हूं और आपका जो जुनून है, आपका हौसला है, आपका वीरता और समर्पण है, मैं विश्वास के साथ कह सकता हूं छत्तीसगढ़ पुलिस बल देश के सभी पुलिस बलों में बहादुर से बहादुर पुलिस बलों में से एक पुलिस बल हमारा छत्तीसगढ़ का पुलिस बल है। छत्तीसगढ़ ने जैसे ही अपने निर्माण के 25वें वर्ष में प्रवेश किया, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు మక్కెనవారిపాలెంలో రైతులు ఆందోళన చేపట్టారు. తాము పండించిన మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దళారుల చేతిలో మోసపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. किधर गया कि फज्जर कने 10 बैग जाएंगे का असल हंडी। నారాయణపేట జిల్లా మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి నామస్మరణతో దేవాలయం అంతటా మారుమ్రోగాయి. Gracias.
హైదరాబాద్ సంజీవ పార్క్ లో యోగా మీట్ జరిగింది. జోతో లేడీస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్రాతో బోత్రా దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హ్యాపీ లైఫ్ పై ఆయన ప్రసంగించారు. And I would say that New Year is coming up and everyone would start doing something for their health, for their fitness. So the only thing that I would want to say is कि आप कोई भी चीज़ जब करते हैं तो consistently करना उसे बहुत ज़्यादा ज़रूरी होता है. Most of us know that consistency brings results, but because we don't feel motivated enough or sometimes we don't see results and we drop that, I would say hold on to it for at least 2-3 months and then you will start seeing results. Results for good thing never come easy. So that would be my message to everyone who's watching this, that start simple but make sure that you do it a long time. That's it. So happy new year first of all. और new year में हर किसी को कुछ ना कुछ रेजोल्यूशन होता है कि मुझे बुक्स पढ़नी है, मुझे हेल्दी बनना है, मुझे जिम जाना है, मुझे योगा करना है.
बट मैं आपको बस एक ही बात बताना चाहूँगा कि जो भी लोग शुरू करते हैं उसमें से लगभग 90% लोग फेल हो जाते हैं। और अगर आप इसको फ्लिप करना चाहते हैं, आप चाहते हैं कि आपका जो सक्सेस रेट है वो 90% ज़्यादा हो रादर देन फेलियर रेट, तो आपको दो चीज़ें करनी है। एक, जब भी आप कोई चीज़ शुरू करते हैं तो आप उसको एक लिमिटेड टाइम के लिए शुरू करें। ये मत बोले कि मैं साल भर योगा प्रैक्टिस करूँगा, आप बोलो कि मैं 10 दिन करूँगा, 15 दिन करूँगा। तो एक छोटा टारगेट ले और उस छोटे टारगेट को फिर धीरे धीरे बड़ा करते रहे। और दूसरा, always and always have a support system, have people in your family, in your friend circle who are doing it with you. That makes your success rate of following any resolution up to 95%. So this is proven, this is very scientific, and I hope this really helps you. So ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.